మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరీ వల్ల కేవలం ఇది ఆదిలాబాద్కు సంబంధించినటువంటి విషయమే కాకుండా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇదొక గొప్ప అవకాశంగా ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరీ. ఈరోజు గతంలో అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి దూరంగా గత పాలకులు పెట్టిండ్రు. కేవలం అభివృద్ధి అంటే హైదరాబాదే అని, పరిశ్రమలంటే హైదరాబాద్ చుట్టూలే ఉండాలని, ఉపాధి అవకాశాలంటే కేవలం హైదరాబాద్కే పరిమితమని గతంలో ఆ రకమైనటువంటి వ్యవహారం జరిగింది. కానీ ఈరోజు భారతదేశంలోని ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడ్డటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టు మంజూరు కావడం, ప్రత్యేకంగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా 2278 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో ఇవ్వడం, ఈ యొక్క ఎయిర్పోర్టు మంజూరీ తర్వాత ఈ పురోగతిని చూస్తే ఈ నిధులే కాకుండా మరో రక్షణ శాఖకు సంబంధించినటువంటి మరో 3000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టడం, అంటే దాదాపు 5500 కోట్ల రూపాయలతోని ఈరోజు ఆదిలాబాదు జాయింట్ యూజర్ ఎయిర్పోర్ట్, రక్షణ శాఖ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఐ, ఇది జాయింట్ యూజర్ ఎయిర్పోర్టుగా ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఒక గొప్ప మైలురాయిని ఈరోజు దాటింది. ఎన్నికల సమయంలో ఈనాటి హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఆదిలాబాద్ వచ్చిన సందర్భంలో ఆదిలాబాద్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ఆదిలాబాద్ను అభివృద్ధి చేసే బాధ్యత మాది అని అమిత్ షా గారు మాట ఇచ్చిన ప్రకారం మేము గెలిచిన వెంటనే ఆదిలాబాద్లో మొట్టమొదటి ప్రధానమంత్రి గారి సభ ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆదిలాబాద్ ప్రజల తరపున వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్కు మీ సహకారం కావాలి, మీ ఆశీర్వాదం కావాలన్న సందర్భంలో అక్కడనే వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దేశ ప్రధానమంత్రి గారు చెప్పడం, ఈరోజు ఇది గొప్ప అవకాశం. ఉత్తర తెలంగాణలో అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నది, సారవంతమైనటువంటి నేల ఉన్నది, కష్టపడేటటువంటి రైతులు ఉన్నారు. ఒక పక్క ఆదివాసీ గిరిజనులు, మరో పక్క బీసీలు అభివృద్ధి చెందడానికి గొప్ప అవకాశం ఉన్నటువంటి ఆదిలాబాద్లో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం వెనకబడ్డటువంటి ఆదిలాబాద్గా మాకు పేరు వచ్చింది. కానీ ఈరోజు ప్రయత్నం చేసిన కారణంగా నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో చర్చ పెట్టిన సందర్భంలో నేను చెప్పిన, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నది. గత ప్రభుత్వం తీరు కాకుండా మీరు కేంద్ర ప్రభుత్వంతో ఒక సత్సంబంధాలు పెట్టి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటే అన్ని రకాలుగా కేంద్రం సహాయం చేయడానికి గొప్పగా సిద్ధంగా ఉందని చెప్పిన సందర్భంగా ఈరోజు ఆదిలాబాద్కు ఇంత గొప్ప ఎయిర్పోర్టు వచ్చింది. ఆదిలాబాద్ ప్రజల కళ సాకారం కాదు, ఉత్తర తెలంగాణ అభివృద్ధికి అదొక బెంచ్ మార్క్ కాబోతా ఉన్నది. ఈరోజు ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గతంలో పూర్తిగా నోచుకోకుండా కేవలం వెనకబడ్డటువంటి చరిత్ర మాత్రమే సృష్టించే విధంగా గత పాలకులు మమ్మల్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఇది వాస్తవంగా 2014-15లో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కనీసం 10 ఉత్తరాలు రాసిండ్రు. వెనకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాకు మేము అక్కడ రక్షణ శాఖ తరఫున ఎయిర్పోర్టు నిర్మాణం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలనంటే 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్కు అభివృద్ధికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఇంత గొప్ప ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ అభివృద్ధికి నాంది పలకబోతున్నటువంటి ఎయిర్పోర్టు మంజూరై మరి 2200 కోట్ల రూపాయలు
నిధుల విడుదలకు జీవో ఇచ్చినందుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి, రక్షణ శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా గతంలో పరిశ్రమలు అంటే కేవలం హైదరాబాద్. నేను అసెంబ్లీలో వెనకబడ్డటువంటి మా ఆదిలాబాద్ పరిస్థితి ఏందని అనేక సందర్భాల్లో చర్చ పెట్టిన. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ఈరోజు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం జరగడం, అది కూడా 2200 ఎకరాలు ఇప్పటికే భూసేకరణకు జీవో ఇవ్వడం, మరో 6000 ఎకరాలకు జీవో ఇవ్వడానికి కూడా అన్ని మార్గాలు ఈరోజు క్లియర్ చేస్తూ ముందుకు పోవడం. అంటే ఒక పక్క ఎయిర్పోర్టు, మరో పక్క ఇండస్ట్రీ కారిడార్, ఈ రెండు సమన్వయం చేస్తే రేపు ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ కూడా గొప్పగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉన్నది. మేము అందుకే అనేక సందర్భాల్లో చెప్తున్నాం. చాలామంది అడుగుతుండే, ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, మీకు ఓటేస్తే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిస్తే ఏమవుతుంది అని అడుగుతుండే. ఈరోజు ఆదిలాబాద్ ఒక ఉదాహరణ. ఆదిలాబాద్లో పార్లమెంటు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఏం జరుగుతుందో ఆదిలాబాద్లో నిరూపితమైంది. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గెలిస్తే ఏం జరుగుతుందో ఈరోజు ఆదిలాబాద్లో నిరూపితమైంది. మరి వచ్చే రోజులలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంకెంత గొప్పగా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దేశ ప్రధానమంత్రి గారు ఒక్క మాట చెప్పగానే, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు అభివృద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ముందుకు పోతేనే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్టు మంజూరు ముందడుగు వల్ల ఆదిలాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతున్నది. గొప్పగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. నేషనల్ లాజిస్టిక్స్ హబ్గా మారేటటువంటి అవకాశం ఉన్నది. డ్రైపోర్ట్, కార్గో టెర్మినల్ నిర్మాణానికి అవకాశం ఉన్నది. ఐటీ సర్వీస్ సెక్టార్లు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. పత్తి పండించడానికి ఏసియాలోనే 2వ స్థానంలో ఒకప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్ పత్తి మార్కెట్ ఈరోజు టెక్స్టైల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా అభివృద్ధి అవడానికి అవకాశం ఉన్నది. ఈరోజు అత్యధికంగా ఉన్నట్టు ఆదిలాబాద్లో ట్రైబల్స్, ఆదివాసీలు ఏదో ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అడవులు, అదేవిధంగా నదులు, గుట్టలు ఈరోజు టూరిజానికి అనువైనటువంటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా టూరిజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. జాతీయ స్థాయిలో ఈరోజు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్గా రేపు ఆదిలాబాద్, ఉత్తర తెలంగాణ ఏర్పడడానికి అవకాశంగా ఉన్నది. అందుకే ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలలో ఎక్కడ మాకు ఏ అవకాశం వచ్చినా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా నిధులు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈరోజు అవకాశం ఇచ్చిన తర్వాత ఉత్తర తెలంగాణకు ఒక బెంచ్ మార్క్గా ఆదిలాబాద్ ఈరోజు మారబోతా ఉన్నది. మరొక్కసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆదిలాబాద్ తీసుకొచ్చి ఈ యొక్క ఎయిర్పోర్టు శంకుస్థాపనని కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారితోని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారు, వీళ్ళందరితో కూడా గొప్ప కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ఏర్పాటు చేయాలని మరొక్కసారి వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఆదిలాబాద్కు ఇంత గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్నందుకు దేశ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ఆదిలాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.